ఇంట్లో ఉండి కూడా సాధించుకోలేనంతగా వాటెవర్ సపోర్ట్ ఏదైనా ఉంటే తీసుకొచ్చుకున్నాం. ఫైనాన్షియల్ కానీ పోలవరంకు సంబంధించినవి కానీ ఈరోజు కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. దాని ఏది మనం రిక్వెస్ట్ చేసిన దీనికి సంబంధించిన ఎస్టిమేట్ వీటిది కూడా వాటి వరకు రీజనబుల్ దీని వరకు వస్తుంది. వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అక్కడక్కడ బిగించిన దగ్గర వాళ్ళు చేసేవి చేస్తున్నారు. పొలిటికల్ ఈ రెండు పొలిటికల్ పార్టీగా వీఆర్ డిఫరెంట్. గవర్నమెంట్ టు గవర్నమెంట్ అయితే వీళ్ళలాగా అనవసరమైన ఆయన కదా ఛాలెంజ్ చేసినట్టు మోడీ ఎవడు, అసలు అతనికి భార్య ఉందా, కొడుకున్నాడా, నాకు భార్య ఉంది, కొడుకున్నాడు, మనవడు ఉన్నాడు అని లెక్కలు పెట్టని తీసి ఆయన నోటికి వచ్చినట్టు తిట్టి అలాంటివి చేయం కోపం వస్తే. అలాగే ఉన్నటువంటి ప్లేట్ మార్చి మోడీ ఆహా ఆయన అంత బ్రహ్మాండమైన ఎవడు లేడని అట్లా అనము. ఎప్పుడు కన్సిస్టెంట్ ఒకటే ఉన్నాను. నేను ఇంతకుముందు కూడా అన్నాను కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రెసిడెన్షియల్ ఇది వచ్చినప్పుడు మేము పట్టించుకోలే. ఎందుకంటే అది నేషనల్ ప్రెరాగేటివ్, వాళ్ళ ప్రెరాగేటివ్. అక్కడ ఏదో మా వాయిస్ వినిపించడం వల్ల ఉపయోగం లేదు. బీజేపీ ఏ స్టేట్లో అయినా టెన్షన్ పడుతుంది కానీ ఏపీ విషయంలో అసలు టెన్షనే తీసుకోదట. ఎవరు బీజేపీ? బహుశా రెస్పాన్సిబుల్ లీడర్ ఉన్నాడు. ఎక్కడైతే మేము స్టాండ్ సార్ అది కాదు, బహుశా మీరు వాళ్ళతో ఉంటారని, బహుశా టీడీపీ వాళ్ళతోనే ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి గారితో డీల్ చేయడం సులభం. ఆయన ఏందో తెలుసు, ప్రజలకు ఎట్లా తెలుసో మిగిలిన పొలిటికల్ పార్టీస్ కూడా తెలుసు. అంతకుముందు ఇక్కడ ఉన్న కేసీఆర్కు ఆయనకు తెలుసు, అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. బహుశా ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ కూడా తెలుస్తుంది. పొలిటికల్ దీనికి సంబంధించినంత వరకు ఆ డిఫరెన్సెస్ అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో కానీ రిలేషన్లో కానీ ఆయన రానివ్వడు. అదే దీనిగానే చూస్తారు. పొలిటికల్గా ఇప్పుడు ఏపీలో మీ మీద పోటీ చేస్తున్న బీజేపీ కూటమికి రేపు కానీ ఒక 20 సీట్లు తక్కువ కానీ పడితే మీరు ఇస్తారా? మీకు వస్తే మీకు ప్రత్యేక ఇంతకుముందు అడిగారు కదా, స్పెషల్ స్టేటస్ లాంటివో ఇలాంటి క్రైటీరియా ఉంది కదా, వాటికి సంబంధించిన కండిషన్స్ పెట్టి చూస్తాము. అలాగే ఒకవేళ అట్లా చేస్తున్నంత మాత్రం లాస్ట్ టైం మేము చంద్రబాబు మీద ఇరిటేట్ అయిందో గట్టిగా విమర్శించింది ఏంటి, నువ్వు కూటమిలో ఉండి నేనేం చేసి నీ క్యాబినెట్లో ఉంటే నేనేం చేయగలను అని అంటే మేము అడిగినట్టు అడిగితే చెప్పాము. నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ముందు బయటకన్నా వచ్చి నీ స్టాండ్ క్లియర్గా చెప్పాలి. రాకపోతే నువ్వు అట్లా రాదా సర్దుకొని ఇది చేసావు, మేమైతే అట్లా సర్దుకోము. ఒకవేళ ఆ కారణాలు వచ్చి రేపు స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఇస్తామంటే మనం సాధించుకోగలిగితే, ఎందుకంటే వాళ్ళకున్న మా అవసరం అనేది దాన్ని బార్గెనింగ్ దీని కింద పట్టుకుని తీసుకుంటాం. బట్ అట్ ది సేమ్ టైం ఏదైనా మన ఇంట్రెస్ట్కి దెబ్బతీస్తుందంటే మళ్ళీ వెనక్కి వచ్చాం. టీడీపీ కూటమిలో బీజేపీ చేరడానికి కొద్ది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి మోడీని కలిశారు. ఆ సందర్భంగా నేను కూటమిలో ఉన్నా నీతోనే ఉంటానని మోడీ చెప్పారని బయట వార్తలు వచ్చినాయి. మీరు జగన్ దగ్గర అలాంటిది ఏమన్నా మోడీ నుంచి వచ్చిందా? ఎక్కడున్నారు? లేరు కదా. ఈరోజు ఉంటే ఆయన అన్నట్టు ఉన్నారు అనొచ్చు, లేరు. ఆయన మార్చి 16 తారీఖు 13 తారీఖు ఒక మీటింగ్ వచ్చారండి ఏపీకి మోడీ. ఇప్పటివరకు తిరిగి చూడలేదు. 10వ తారీఖు 11వ తారీఖు వస్తామంటున్నారు. వచ్చి ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియదు. అదంతా జగన్ కోసమే. జగన్ నాకు తెలిసి అది ప్రధానంగా ఎందుకు అనుకుంటానంటే, ఈయన ఆడిచ్చిన వైనం ఇప్పుడు కూడా కాళ్ళబేరానికి పోయి దగ్గరికి పోయి తిరిగి పొత్తుని తెచ్చుకొని ఆ తర్వాత వాళ్ళతో వీళ్ళను ఫుట్బాల్ ఎంతో ఆడుకుంటే వీళ్ళతో బ్యాడ్మింటన్ ఆడుకున్నాడు, వాలీబాల్ ఆడుకున్నాడు. వీళ్ళ సీట్లలో కూడా తన మనుషులను పెట్టి తనకు కావాల్సిన సీట్లకే తీసుకొచ్చి చేయడంతో వాళ్ళు ఇరిటేట్ అయ్యింటారేమో నేను అనుకుంటాను. సార్ మోడీ చిలకలూరుపేట మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక్క మాట జగన్ గురించి అనకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా వెళ్ళిపోయాడు. ఇది అండర్స్టాండింగ్ కాకుండా ఇంకేమవుతుంది చెప్పాలి. మీరు తిట్టించుకోవాలా? మేము తిట్టించుకోవాల్సిన అవసరం లేదు. మోడీకి వైసీపీకి ఉన్న అండర్స్టాండింగ్ వల్లనే మోడీ విమర్శ. జగన్మోహన్ రెడ్డి గారితో నాకు తెలిసి ఎవరైనా సరే డీల్ చేసిన వాళ్ళు ఆయన స్ట్రైట్గా ఉండడం, ఎలాంటి మిన్సింగ్ ఉండదు, పొలైట్గా ఉంటాడు, రెస్పెక్ట్ ఇస్తాడు పెద్దలకు. ఇవన్నీ ఇందులో వ్యక్తిగతంగా బాగుంటాడు అని అనుకో. చంద్రబాబుని చూస్తే మోడీ గుర్తొచ్చిండవా? పాత రోజులు తిట్లని గుర్తొచ్చిండవా? సార్ ఏపీ బీజేపీ విన్నింగ్ కాంబినేషన్ మాది. జనసేన బీజేపీ టీడీపీ కలవడం అన్నది చాలా విన్నింగ్ కాంబినేషన్. 2014లో రిపీట్ అయింది, ఈసారి కూడా రిపీట్ అవుతుంది. కేంద్రం ఆశీస్సులు ఖచ్చితంగా టీడీపీ జనసేనలకు ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి సార్. అంతే చెప్తున్నా కదా. ఆ రోజు అయినది 19-24 మధ్య ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్త రుచులు చూపించారో స్టేట్కు, దీని తర్వాత అది ఏమి ఆ పప్పులు ఉడకవనేది ఈసారి కనపడుతుంది. ఏదైనా ఈ 10-15 డేస్లో తెలిసిపోతుంది. సార్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎంపీ సీటు గెలిచినా అవన్నీ కూడా 25 సీట్లు కూడా బీజేపీ ఖాతాలోకే వెళతాయన్న ప్రచారానికి మీ సమాధానం ఏంటి సార్? ఎవరు ప్రచారం? వీళ్ళు అన్నట్టున్నారు, షర్మిలమ్మ అన్నట్టుంది, వాళ్ళు అన్నట్టున్నారు. చెప్తున్నారు మాది మా లైన్ ఇప్పుడు కాదు, ఇప్పుడు 22 నుండి కూడా మేము చేస్తున్నాం కదా. ఆ రోజు ఈ రోజు మీరు ఎన్నికలు జరగగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, తర్వాత కూడా అంటున్నారు, వీ విష్ సెంట్రల్లో ఉండేవాళ్ళు రీజనల్ పార్టీస్ మీద మా మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంటే బాగుంటుంది, బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుందని.